అందరికీ న్యాయం చేసేటువంటి విధానంలో ముందుకు సాగుతూ ఉన్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. 6 గ్యారంటీలు కూడా ఎన్నికల్లో ఏవైతే ప్రకటించారో అమలు చేసే దాంట్లో కూడా మరెంతో చిత్తశుద్ధితోటి ఇవాళ అన్నీ కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టమే కాదు, ఇవాళ వాటి వల్ల కూడా జనమంతా ప్రజలంతా కూడా తెలంగాణ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇకపోతే సమసమాజ స్థాపన, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, ఇందిరాగాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వారి యొక్క ఆలోచన విధానం మేరకు ఇవాళ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఎన్నో కార్యక్రమాలు, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి అన్ని వర్గాల వారికి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ ముందుకు సాగుతున్నందుకు ప్రత్యేకంగా మరి ప్రజలంతా కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. వ్యక్తిగతంగా కూడా నేను ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, ఒక సీనియర్ నాయకుడిగా, ఒక దళితుడిగా. ఏది ఏమైనా అన్నిటికంటే మించింది సమసమాజ స్థాపన, సమన్యాయం, అందరికీ న్యాయం. ఈ అందరికీ న్యాయం చేసే దాంట్లో కాంగ్రెస్ ఏనాడైనా ముందుంది. ఆ విధంగా ముందుండి ముందుకు సాగుతుంది కాబట్టి జనం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని కావాలని మరి నిన్న మొన్నటి దాకా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి ఇవాళ అధికారంలోకి రాగలిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒకసారి క్యాలిక్యులేటెడ్గా లెక్కలు తీస్తే మాదిగ సామాజిక వర్గం అన్ని రంగాల్లో అన్ని రకాలుగా చాలా కాలం నుంచి నష్టపోతూ వస్తూ ఉన్నది. ఈ నష్టాన్ని కూడా అధిగమించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ముఖ్యంగా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రజలు మాదిగలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది గమనించవలసిన అవసరం ఉంది. మాదిగలకు ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో న్యాయం జరుగుతుందనేటువంటి విషయం అందరూ కూడా ప్రజలందరూ కూడా భావించిన విషయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి కారణాలు ఏమైనా మరి ఇవాళ మాదిగలకు పార్లమెంటు సీట్లలో ఏ ఒక్క సీటు రాలేదు అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. మరి ఇది గమనించవలసిన అవసరం ఉంది. అన్ని చోట్ల కూడా మాదిగలు పెద్ద ఎత్తున మరి నిరసన చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మాదిగలంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాబోయే కాలానికి కూడా ఎంతకాలమైనా మాదిగలు, ముఖ్యంగా దళితులు కాంగ్రెస్ను పట్టుకొని ఉన్నారు. కాబట్టి ఈ తరుణంలో మాదిగలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా మాదిగల పక్షపాతిగా ఉన్నటువంటి మాట, ఆయన యొక్క రాజకీయ జీవితం అంతా ఆయన మాట్లాడినటువంటి మాటలు మరి ఇలా అందరికీ తెలిసినటువంటి విషయం. ఏది ఏమైనా ఆయన నాయకత్వంలో అందరికీ న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా. మాదిగలను వదిలిపెట్టొద్దని నేను కోరుకుంటున్నా. నేను కూడా ఒక మాదిగ సామాజిక వర్గం. గత కొన్నేళ్లుగా మరి ఈ ఏబిసిడీల విషయంలో కూడా అందరికీ సమన్యాయం, పాపులేషన్ తగ్గట్టుగా ఈ వర్గీకరణ అనేది ఉండాలనేది కూడా చాలా కాలంగా ఇది నడుస్తున్న విషయం, నేను వేరే చెప్పక్కర్లేదు. ఇవాళ సడన్గా కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు చోటు లేదనే మాట వినబడతా ఉంది. అది చాలా బాధాకరమైన విషయం. దీన్ని తప్పకుండా సరిచేయాల్సిన అవసరం ఉందని నేను పార్టీ పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదైతే మంచిది కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరి చేసుకోవాల్సిన అంత అవసరం ఉంది, సమయం కూడా ఉంది. సమయమే మించిపోలే. కాబట్టి దయచేసి నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మాదిగలకేమో ఏదో కావాలని వన్ సైడ్గా చేయమని నేను కోరటం లేదు, కానీ వాళ్లకు రావాల్సినటువంటి వాటా వరకు ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాల నుంచి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. అరే నువ్వు ఉన్నావు, నువ్వు ఎందుకు అడగటం లేదని కూడా నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. దాని ఫలితంగానే నేను ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది.
పార్టీ బాగుండాలి, పార్టీ బాగుపడాలి, పార్టీకి ఈ కులాలన్నీ ఉండాలనే కోరిక. మరి అటువంటి పరిస్థితులలో కోరుకుంటున్నటువంటి ప్రజలను వదిలిపెట్టడం మంచిది కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాబోయే కాలంలో పేద ప్రజానికం అండగా ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలు కూడా ఎంతో బాగున్నాయి. మరి అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఈ సమన్యాయం జరిగే దాంట్లో తేడా వస్తే అందరూ బాధపడతారు కదా. దానివల్ల వచ్చే లాభం ఏముంది? ఏ ఒక్క వ్యక్తి కోసమో ఒక జాతినే వదులుకోవటం లేకపోతే ఒక జాతికి అన్యాయం జరిగేటువంటి పద్ధతిలో వ్యవహారం చేయటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి నేను మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మరి పార్టీ కూడా ఆలోచించాలి, ఇప్పటికైనా పునరాలోచించాలి. ఇప్పటికి కూడా సమయం ఉంది, ఇప్పటికి కూడా ఏదైనా ఆలోచించడానికి అవకాశం ఉంది, వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మాదిగలకు న్యాయం జరిగేటట్టుగా చేసి ఆ ప్రజల యొక్క ప్రేమను మరి పొందాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. నమస్కారం. ముఖ్యమంత్రి గారికి ఢిల్లీకి పోయిండని విన్నా నేను. సరే, వారిని కలవడానికే నేను ప్రయత్నం చేస్తాను. అయినా మీడియా ద్వారా కూడా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా కలుస్తున్నాం. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వారికి తెలియదేం కాదు. వారి ఎన్నో ప్రసంగాల్లో కూడా మాట్లాడినటువంటి విషయం ఇది. కాబట్టి వారికి తెలియదేమి కాదు. ఇవాళ మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నా. నాకు ఖచ్చితంగా నేను వారి అపాయింట్మెంట్ కోసం కూడా నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా కలుస్తాను. ఈ విషయం కూడా వారి దృష్టికి తీసుకొస్తాను. వారి నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటా ఉన్నా. నమస్కారం.